డిసెంబర్ 25న డీఫామ్ పట్టాలతో ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుందని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు స్టే ఉన్న చోట మినహా అన్ని చోట్ల కార్యక్రమం ఉంటుందని ఆయన అన్నారు. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణం పనులు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేశారు. కేవలం ₹1 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లకు అగ్రిమెంట్ ఫర్ సేల్ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు రంగాలపై సమగ్ర సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మాట్లాడి పలు అంశాలపై సమీక్షించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు. పట్టాల పథకంలో ఇప్పటి వరకు 30,68,281 మంది లబ్ధిదారులు గుర్తింపు. అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే పట్టాల పంపిణీ కోసం కసరత్తు. పేదలకు ఇంటి స్థలం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్న చంద్రబాబు అండ్ కో. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ. డిసెంబర్ 25న డీఫామ్ ఇస్తూ ఇంటి స్థలం పట్టాలు. కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ. డిసెంబర్ 25నే 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం. ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన చెందారు. ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తామని, దేవుడు మనకు అండగా ఉన్నాడని, ఇది గొప్ప కార్యక్రమమని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించామని, వాటి మార్కెట్ విలువ 23,000 కోట్లని, మొత్తం 30,68,821 మంది పేదలకు పట్టాలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చేదానికి ఏ ఒక్కరూ ఇబ్బందులు పెట్టరు, కానీ ఒక పేదవాడికి మాత్రం 1 సెంటు 1.5 సెంటు భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని చెప్పంటే మాత్రం ఇన్ని రకాలుగా యుద్ధాలు చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఆశ్చర్యపోయే పరిస్థితులు చూస్తూ ఉన్నా. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఈ యుద్ధాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలే అంతిమంగా గెలుస్తారు. సో ఖచ్చితంగా అది ఎప్పుడు జరుగుతుందో ఆ రోజు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తాం. అంతవరకు లెట్ us నాట్ స్టాప్ ఎనీథింగ్, బికాస్ 15 lakh హౌసెస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. అది 15 lakh హౌసెస్ను ఒకటేసారి లాంచ్ చేసే కార్యక్రమం కూడా ఒకసారి చేద్దాం. సో దానికి డీఫామ్ పట్టాస్కు రెడీ అయిపోమని చెప్పి ఆల్ ది కలెక్టర్స్కి అందరికీ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. టిడ్కో ద్వారా రాష్ట్రంలో 2,62,216 ఇళ్ల నిర్మాణం. టిడ్కోకు సంబంధించి నిర్మాణంలో ఇప్పటికే 1,43,600 ఇళ్లు. ఈ 2,62,200 ఈ 1,43,000కు సంబంధించి ఏదైతే 300 అడుగులకు సంబంధించిన టిడ్కో హౌసెస్ ఉన్నాయో, ఫ్లాట్లు అయితే ఉన్నాయో, వీటిని మనమే బెనిఫిషరీ దగ్గర నుంచి కేవలం రూపాయితోనే తీసుకొని వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమం కూడా, అగ్రిమెంట్ ఫర్ సేల్ చేసే కార్యక్రమం కూడా అదే రోజు డిసెంబర్ 25వ తారీఖున ప్రిపేర్ కండి. సో డిసెంబర్ 25వ తారీఖున వీళ్ళకు కేవలం ₹1తోనే అగ్రిమెంట్ ఫర్ సేల్ కూడా ఈ 1,43,000 మంది టిడ్కోలో 2,62,000 హౌస్కి సంబంధించి ఈ 1,43,000 మందికి కూడా అగ్రిమెంట్ ఫర్ సేల్ ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజే కంప్లీట్ చేసేద్దాం. మిగిలిన వాళ్లకు అలాట్మెంట్ లెటర్స్ ఇచ్చే కార్యక్రమం కూడా కంప్లీట్ చేసేసేయండి. టిడ్కోకు సంబంధించి 3,200 కోట్లు బకాయి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వ బకాయిలు తీరుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. టిడ్కోకు సంబంధించి చూస్తే దాదాపుగా 3,200 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది. అంటే టిడ్కోకు సంబంధించి 3,200 కోట్ల రూపాయలు ఈ 2,62,200కు సంబంధించి ఇళ్లకు సంబంధించి బకాయిలు పెట్టిపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ బకాయిలు తీర్చే రెస్పాన్సిబిలిటీని ప్రజల కోసం మన్నెత్తినే వేసుకుంటూ 1,200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగింది, ఈ వర్కులన్నీ కూడా స్పీడప్ చేయడం కోసం. ఇందులో భాగంగానే ఈ వారంలో మరో 400 కోట్ల రూపాయలు కూడా టిడ్కోకు సంబంధించి రిలీజ్ చేసి, ఇంకొక 600 కోట్ల రూపాయలు కూడా ఇంకొక నెక్స్ట్ 10-15 డేస్లోనే ఇచ్చేదానికోసం సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నాం. సో వార్ ఫుటింగ్ మీద
ఈ టిడ్కో హౌసెస్కి సంబంధించి దాదాపుగా మరో 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వార్ ఫుటింగ్ మీద కంప్లీట్ చేసేదానికి అడుగులు ముందుకు వేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే టిడ్కో హౌసెస్లో వార్ ఫుటింగ్ మీద బేసిస్ మీద తీసుకొని పోవడానికి 1200 కోట్లు పెట్టడమే కాక ఈ 1000 కోట్లు కూడా ఈ వారంలోనే ఇచ్చేసి ఇది కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేయమని చెప్తా ఉన్నాం. ఇంకో 2500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అసలు టిడ్కో హౌసెస్లోకి మనం ఎవరైనా ప్రవేశం చేయాలి అని అంటే ఫస్ట్ బేసిక్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ కావాలి. రోడ్లు, అక్కడ ఉన్న డ్రైనేజ్లు, అవన్నీ వాటికి సంబంధించి ఇంతవరకు గత ప్రభుత్వం ఏ పొద్దు కనీసం టెండర్లు కూడా పిలవాలి. సో ఆ 2500 crores టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా ఈ కంప్లీట్ చేసేసి ప్లీజ్ మేక్ షూర్ దట్ బై December 15th నాటికల్లా ఈ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసుకొని December 15th కల్లా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసేసుకొని డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు చేసుకోండి. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు టిడ్కో లబ్ధిదారుల వద్దకు వాలంటీర్లు. టిడ్కో లబ్ధిదారుల వద్దకు ప్రభుత్వం తరపున లెటర్ ఇవ్వనున్న వాలంటీర్లు. మీకు బాబు స్కీమ్ కావాలా, జగన్ స్కీమ్ కావాలా అని లబ్ధిదారులను అడగనున్న వాలంటీర్లు. బాబు స్కీమ్ ద్వారానైతే 3 లక్షల అప్పును 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం 7 లక్షలు కట్టాలి. జగన్ స్కీమ్ ద్వారానైతే కేవలం ఒకే ₹1 వెంటనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్. జగన్ స్కీమ్ ద్వారానైతే ఏ అప్పు లేకుండా సర్వ హక్కులతో ఇల్లు, ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్. వాలంటీర్ల చేత ప్రతి టిడ్కో బెనిఫిషరీ దగ్గరికి, ప్రతి టిడ్కో ఇల్లు అలాట్ అయి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి, ఆ ప్రతి కుటుంబం దగ్గరికి మన వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్ల ద్వారా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఒక లెటర్ తీసుకొని పొమ్మని చెప్పి పంపించండి. రేపు సోమవారం నుంచి మొదలుపెట్టి ఈ నెల 30వ తారీఖు దాకా ఆ లెటర్ తీసుకొని పోయి 300 SFT ఎవరికైతే ఇస్తూ ఉన్నామో ఈ 1,43,000 మంది దగ్గరికి పోయి ఈ లెటర్ తీసుకొని పోయి ఈ వాలంటీరు ఈ గ్రామ సెక్రటరీ ద్వారా పోయి వాళ్లకు ఏ ఆప్షన్ కావాలి అని ఆ లెటర్లో ఆప్షన్స్ పెట్టి ఇవ్వండి. ఏ ఆప్షన్ కావాలి, ఏ స్కీమ్ మీకు కావాలి అనేది ఆ టిడ్కో బెనిఫిషరీస్నే, టిడ్కో లబ్ధిదారులనే అడిగే కార్యక్రమం చేయండి అని 2 స్కీమ్స్ వాళ్ళకి ఇవ్వండి. బాబు స్కీమ్లో ఏముంటుంది అనేది చెప్పండి, జగన్ స్కీమ్లో ఏముంటుందని కూడా ఆ లెటర్లో క్లియర్ కట్గా రాయండి. ఆ 2 స్కీముల వివరాలు కూడా క్లియర్ కట్గా చెప్పండి. బాబు స్కీమ్ అయితే ఆ లబ్ధిదారుడికి, ఆ కుటుంబానికి ఆ లబ్ధిదారుడి పేరుతో 3 లక్షల రూపాయలు అప్పుగా రాసుకుని వీరు నెల నెల 3,000 రూపాయలు చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా 7 లక్షల రూపాయలు కట్టడానికి అంగీకరిస్తూ 20 ఏళ్ల తర్వాత ఈ అప్పును వీళ్ళు తీర్చిన తర్వాత వీళ్ళకు ఇంటి పట్ట వీళ్ళ చేతికి ఇవ్వబడుతుంది అనేది బాబు స్కీము. ఈ స్కీమ్ కావాలన్నా. రెండవది జగన్ స్కీమ్. జగన్ స్కీమ్ అయితే కేవలం ₹1, కేవలం ఒకే ₹1 ఇప్పుడే ఏ అప్పు లేకుండా సర్వ హక్కులతో ఇప్పుడే మీకు అగ్రిమెంట్ ఫర్ సేల్ చేస్తున్నాము, రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తాం. ఏ స్కీమ్ కావాలనో ఆ ఆప్షన్లలో ప్రజలతోనే టిక్కులు పెట్టించేద్దాం. ఊరికే పోయి ఇక్కడ వీళ్ళంతా పోయి ఆక్యుపై చేసుకోవాలా, టిడ్కో ఇళ్ళను దౌర్జన్యంగా తీసుకోవాలి అంటే ఎందుకండి దౌర్జన్యంగా తీసుకోవాలా? రైట్ రాయల్గా ప్రజలకు ఇచ్చింది, వాళ్ళకి హక్కుగా ఇచ్చింది, దౌర్జన్యంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం మీద సమగ్రమైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్న హామీల్లో భాగంగా ఇచ్చిన మరో హామీ అమలు చేయబోతున్నామని అన్నారు.
తొలి దశలోనే దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాబోతుందని ప్రకటించారు. ₹1 కూడా పేదలకు భారం పడకుండా, ఎక్కడా రాజీ పడకుండా నాణ్యమైన ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించారు.